బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు బస్సు యాత్ర చేయనున్నారు. మొత్తం 20 రోజుల పాటు బస్సు యాత్ర జరగనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు బస్సు యాత్ర చేయనున్నారు. మొత్తం 20 రోజుల పాటు బస్సు యాత్ర జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం జగన్ అయితే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు కూడా బస్సు యాత్ర చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా నేతలందరూ కూడా బిజీగా మారిపోయారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ కలిసి ఒకే వేదిక నుంచి నిన్న పెద్ద బహిరంగ సభను ఏర్పాటు జరిగింది. గతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో సిద్ధం అంటూ కూడా 4 సభలు నిర్వహించారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. మరో పక్క నుంచి కార్యకర్తలు, నేతలతో కూడా మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అంటూ కూడా నేతలందరూ కూడా వైసీపీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎక్కడా కూడా ఆగకుండా ఇటు ముఖ్యమంత్రి స్థాయి నుండి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా పార్టీ స్థాయి నుంచి గడపడ మన ప్రభుత్వం ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా కవర్ చేస్తూ కూడా ప్రతి కార్యక్రమాన్ని వైసీపీ జనాల్లో తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి ఈ రోజు నుంచి అంటే ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్లు జరిగిన సమావేశంలో కూడా ఒక చర్చ జరపడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ప్రస్తుత రాజకీయాలకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ప్రజెంట్ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో వాటికి చెక్ పెట్టేందుకు, అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటనలు ఉండే విధంగా అంటే వైసీపీ నుంచి అధినేతగా తన పర్యటనలు కొనసాగే విధంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకుని ముందుకెళ్లాలి ఏంటి అనేది రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం కూడా చర్చించడం తెలుస్తుంది. అయితే చర్చించిన నేపథ్యంలో కూడా ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా 30 రోజుల షెడ్యూల్ని ఖరారు చేస్తారు. అది రేపు ఎల్లుండిలో 30 రోజుల షెడ్యూల్ని ఖరారు చేస్తారు. ఈ 30 రోజుల షెడ్యూల్లో కూడా దాదాపుగా అంటే ఇటు పండుగలు కావచ్చు, మిగతా కార్యక్రమాలకి మినహాయించి అన్ని రోజుల్లో కూడా ఈ షెడ్యూల్ బహిరంగ సభలు ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని రేపో ఎల్లుండో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నెల 25 నుంచి ఇడుపులపాయలో స్టార్ట్ అయ్యేటువంటి ఏదైతే ఈ యాత్ర ఉంటుందో అది ఇచ్చాపురం వరకు కంటిన్యూ అవుతుంది. అయితే ఇడుపులపాయ నుంచి కూడా మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. చివరి బహిరంగ సభ కూడా ఇడుపులపాయలో ఏర్పాటు చేస్తారు. అయితే గతంలో కూడా మనం చూసినట్లయితే కనుక పాదయాత్రను కూడా ఇడుపులపాయ నుంచి స్టార్ట్ చేసి ఇచ్చాపురంలో ముగించారు. ఇచ్చాపురంలో కూడా అప్పుడు పైలను కూడా ఏర్పాటు చేశారు. అది 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ఏదో కార్యక్రమానికి ఇచ్చాపురం నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మన ఏదైతే జాబితా ఉందో జాబితా రిలీజ్ తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. మేనిఫెస్టో తర్వాత రాష్ట్రం మొత్తం మీద కొన్ని సభలు ఉంటాయి అనుకున్నారు. అయితే ఇప్పటికే సిద్ధం సభల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 ప్రాంతాలని కవర్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి 4 సభల్ని నిర్వహించారు. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాన్ని కొనకసి చూస్తే రాష్ట్రం మొత్తం కూడా ఒకేసారి తిరిగి వచ్చేందుకు మళ్ళొకసారి పర్యటన లేకుండా ఒకే పర్యటనగా ఉండేందుకు రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఆ ప్రకారమే కూడా దీనికి రూట్ మ్యాప్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. అది షెడ్యూల్ అంతా కూడా కొద్ది గంటల్లో అంటే రేపు ఎల్లుండిలో ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.